అమ్మా, నువ్వు నీ బిడ్డ ఊరు గురించి ఎంత చేశారో మాకు గుర్తుందమ్మా. మేం సాధించుకునేది అయ్యుంటే ఊరంతా ముందుకు దూకేవాళ్ళం. కానీ సమస్యకు పరిష్కారం అంతా మీ కుటుంబం దగ్గర ఉండటం వల్ల మేమంతా మీ మీదే ఆధారపడాల్సి వచ్చింది. అవునమ్మా, నువ్వు చేస్తున్న ఈ ఆఖరి యుద్ధంలో నువ్వే గెలవాలి. నీ బిడ్డను తీసుకొని నువ్వు బయటికి రావాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతసేపు ఎన్ని మాటలు మాట్లాడింది. నాకైతే అంతా సవ్యంగా జరుగుతుంది అన్న నమ్మకమేం కలగడం లేదు. ఆ వశీకర అక్షయం తీసుకుని వెళ్ళిపోయింది కాబట్టి ఇంకో వదిలేయాలి కదా. ఇప్పుడు నువ్వెళ్ళి యుద్ధం అంటూ ఇంకా రెచ్చగొడితే సమస్య మళ్ళీ మొదటికొస్తుంది. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పనిచేయాలి అంటారు. మా అవని ఎక్కువ మాట్లాడుతుంది, తక్కువ పనిచేస్తుంది. అదే మా భయం అంతా. అమ్మా అవని, మాటలతో సమయం వృధా చేయకు. నీకు వేరే తలకం దిద్ది మేమందరం నిన్ను ఇప్పుడు పంపాలా ఏంటి? బయలుదేరు బయలుదేరు. అందరూ గుడి దగ్గరే ఉండండి, నేను బయలుదేరతాను. అవని, నేను కూడా నీతో పాటు వస్తాను. రే, మతుందా నీకు? నువ్వెందుకురా వెళ్తావు? వసీకర్ చేతిలో బలైపోవడానికా? ఏం అవసరం లేదు. ఆలు మగలంటే ఒకరిలో ఒకరు సగభాగం అంటారు. మరి బాధ్యతలోనూ సగభాగం పంచుకోవాలి కదా. ఈ యుద్ధం తనది మాత్రమే కాదు, నేను కూడా హెల్ప్ చేస్తాను. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తున్నాను వినండి. ఆలుమగలంటే శివపార్వతులతో సమానం. భార్య బాధ్యతలో భాగం అవుతానని అంటున్నావు కాబట్టి నువ్వు కూడా శివదీక్షను తీసుకోనాయనా. ఈరోజు చాలా మంచి రోజు. కైలాసంలో శివపార్వతులు తాండవం చేసే రోజు. ఈ దినాన మీరు బయలుదేరితే అంతా మంచే జరుగుతుంది. వెళ్ళి కోనేటిలో స్నానమాచరించి దుస్తులను ధరించి ఇక్కడికి రానాయనా. సరే పంతులు గారు, వెళ్ళండి. పదమని. నేను చేసిన తొందరపాటు పని వల్ల నువ్వు మరోసారి అందరి ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. నన్ను క్షమించు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం జరగవలసిన దాని గురించి ఆలోచించాలి. అంతా మన మంచి కోసమే అనుకుందాం. సరే, ఇక బయలుదేరదామా? ఉమ్. వెళ్ళి చాలాసేపయింది, ఇంకా రారేంటి? అటు నుంచి అటుగాని పారిపోయారా ఏంటి? అక్షయ్ కనుకుంటుంటే ఆ పనే చేస్తుండేవారు. ఇప్పుడు కత్తులు గుర్రాలతో ఎంటర్ అవుతారేమో అక్క. చూద్దాం. యుద్ధం అంటున్నారు కదా, మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కావాలి కదా. ఇంకొకటి పీకినా తప్పులేదు మావయ్య, వేకండి. మొయ్, నువ్వు నోరు మూసుకో. ఎందుకు కొట్టావు నాన్న? బుద్ధుందిరా నీకు? ఎగతాళిగా ఉందా నీకు? నీకు ఎటు చేత కాదు. త్యాగానికి సిద్ధపడిన వాళ్ళని నీరుగారుస్తానికి మాత్రం సిద్ధంగా ఉన్నావు. అక్షయ స్థానంలో నీ బిడ్డను ఉంచగలవా? అవనిలా నిహారిక ముందుకు రాగలదా? మనకి చేత కానప్పుడు నోరు మూసుకుని ఉండాలి గాని ఇలా చేయకూడదు. అర్థమైందా? ఏదో మాట వరుస కన్నాడు, అంత మాత్రం చేత ఊరందరి ముందు కొడుకు మీద చేయి చేసుకుంటారా? ఈ మధ్య నాన్నకి చాదస్తం ఎక్కువైపోతుంది. నోరు ముయ్యండి. ఎక్కువ మాట్లాడారంటే నేను మీ చెంపలు వాయించాల్సి వస్తుంది. అమ్మవారికి దండం పెట్టుకోండి. అత్తయ్య, మేం బయలుదేరతాము.
విజయంతో తిరిగి తిరిగి రండి. రండమ్మా. ఊరికిచ్చిన మాటను నిలబెట్టుకో. బిడ్డతో తిరిగిరా. మీకంతా మంచి జరగాలి. మా దీవెనలతో పాటు అమ్మవారి ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉంటాయి. నీది చాలా గొప్ప త్యాగం అమ్మా. నీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఈ రోజుతో ఊరి సమస్యకు ఓ ముగింపు దొరకబోతోంది. వశీకరణ అవని అంతం చేసి రావాలని మనం అందరం కోరుకుందాం. వశీకరణ తక్కువ అంచనా వేస్తున్నారు. వశీకర అందరినీ బలి తీసుకుంటుంది. 3 సవాలు వెనక్కొస్తాయి. అటువంటి కొడుకు కోడలు దొరకడం మీ అదృష్టం అమ్మా. అవునమ్మగారు, పక్కవాడికి సమస్య వస్తే మాకెందుకులే అనుకునే ఈ రోజుల్లో పెద్ద సాహసమే చేయబోతున్నారు మీ కొడుకు కోడలు. నా మనవరాలు, నా కొడుకు కోడలు అందరూ క్షేమంగా తిరిగి రావాలి. మనం ఈ చెట్టు సొరంగంలోకి వెళ్ళగలిగితేనే వశీకరణను అంతం చేయడానికి కావలసిన అవకాశం ఏదైనా దొరుకుతుంది. మొదట్నుంచి నాకు దీని మీదే అనుమానంగా ఉంది. కానీ మనం దగ్గరికి వెళ్తే మనల్ని తనలోకి లాగేసుకుంటుంది. అయినా సరే ఈరోజు నిర్ణయించుకున్నాం కాబట్టి ధైర్యంగా వెళ్దాం. కాపాలిక సమయమాసన్నమయ్యింది. ఘడియలు అనుకూలంగా ఉన్నాయి. ఈ క్షణం గురించే ఇంతకాలంగా నేను ఎదురు చూసింది. అవని ప్రయత్నాలు, దీక్షలు నాకు అడ్డురావు, విఘ్నము కావు. తిప్పి కొడతాను. ముక్కు పుడకను దక్కించుకోబోయే అదృష్ట జాతకురాలు ఈ అక్షయ.